మిత్రులందరికీ నమస్కారం. మన తెలుగు నాట ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. దీన్ని మనం పెద్ద పండుగని కూడా అంటాం. ఈ పండుగ యొక్కలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి పంట చేతికి వస్తుంది, అంటే లక్ష్మీదేవి చేతికి వస్తుంది. సంవత్సరం అంతా మన కష్టపడిన కష్టం మనకు వస్తుంది. వీఆర్ సెలబ్రేటింగ్, మన కష్టాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ పండుగలో బంధువులంతా వస్తారు. మన ఇంటికి కూడా చాలా మంది లేని వాళ్ళు వస్తే దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. తర్వాత ఇదే పండుగలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కోడి పందాలు, ఉయ్యాల ఊడాలు, రకరకాల గేమ్స్ ఆడటాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రతిదాని వెనకాల ఒక చాలా అద్భుతమైన రీజనింగ్. ఫస్ట్ ఈ పూజలు అనేవన్నీ కూడా ఒక గ్రాటిట్యూడ్. సంవత్సరం అంతా మేము కష్టపడ్డాము, మంచి పొజిషన్కి వచ్చాము, బాగా సాధించామని ఒక గ్రాటిట్యూడ్ చెప్తాం. అలాగే మనకున్నది షేర్ చేయటం, అందరికి కూడా మనం మన సంపదలో కొంత భాగాన్ని షేర్ చేస్తాం, అదే దానం చేయటం అంట. అలాగే మనం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఈ సోషల్ గ్యాదరింగ్ ఉంటుంది. అందరూ కలిపి, ఊరంతా కలిపి ఒక చోటకు వచ్చి ఆటలాడటము, పాటలు పాడటము అనే సోషల్ గ్యాదరింగ్ ఉంటుంది. సో ఇవన్నిటి వెనకాల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ రిలేషన్షిప్లో ఒక బాండింగ్ స్ట్రెంథన్ చేసుకోవడం. రెండోది ఏంటి అంటే, నీకున్నది పంచడం నేర్చుకోవటం. ఇవన్నీ మన పిల్లలకు నేర్పాల్సి. మూడో విషయం ఏంటంటే, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మంచి విషయాలని, ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుని మనం పాటించడం అనే కారణంగా ఈ సంక్రాంతి పండుగ జరుగుతుంది. సో ఈ సంక్రాంతి పండుగ అనేది ఒక సోషల్ డిస్ట్రిబ్యూషన్ పండుగ, ఒక సైకలాజికల్ రిఫ్రెష్మెంట్ పండుగ. సో ఈ పండుగని మీరందరూ హాయిగా ఆనందంగా చేశారని నమ్ముతూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.